రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరంపై బురద రాజకీయం చేస్తుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రాజెక్టులో చేరుతున్న వరద జలాలను వృధాగా సముద్రంలోకి వదిలేస్తున్నారన్నారు. 60% డ్యాంలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఎస్ఆర్ఎస్పీ వరద కాలువల ద్వారా నీళ్లు పంపాలన్నారు. అన్నపూర్ణ, మిడ్ మానేరు ప్రాజెక్టులను నింపాలన్నారు. నీళ్లు ఫుల్ గా ఉన్నాయని కరెంట్ మోటార్లను స్విచ్ ఆన్ చేయాలన్నారు. ఆన్ చేయకపోతే రైతులతో వెళ్లి మేమే మోటార్లు ఆన్ చేస్తామన్నారు హరీష్ రావు. వరద నీటిని ఒడిసిపట్టండి, బురద రాజకీయాలు మానండి అని చెప్పి నేను హితో పలుకుతా ఉన్నా. కాళేశ్వరం కూలిందనే ఒక బురద రాజకీయాల కోసం వరద నీటిని సముద్రం పాలు చేస్తారా? రైతుల పంట పొలాల్లో మారాల్సిన నీళ్లు, యాసంగిలో బ్రహ్మాండమైన పంట పండాలి. వారం కిందనే ఉత్తమ్ కుమార్ రెడ్డికి నేను ఉత్తరం రాసిన, అయ్యా మంచి మాన్సూన్ ఉంది, ప్రిడిక్షన్ ఉంది, వాతావరణ శాఖ చెప్తా ఉంది, మోటార్లు ఆన్ చేయి, ప్రాజెక్టులు నింపు అంటే నీళ్ళని బాయ్. రైతుల కోసం మాట్లాడుతున్నా, రైతుల పక్షాన మాట్లాడుతున్నా, మాజీ నీటిపారుదల శాఖ మంత్రిగా అవగాహనతో మాట్లాడుతున్నా. నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది కనుక నేను చెప్తా ఉన్నా. ఎలిమినేటి మాధవరెడ్డి గారి ప్రాజెక్టులో ఆడ కూడా మోటార్లు వత్తక ఇప్పటికి కూడా పూర్తి చెరువులు నింపలే. ఏ మార్పు శ్రీశైలంలో, సాగర్లో మీరు చూస్తున్నారు, 2 నెలలకెళ్ళి నీళ్లు సముద్రంలో పోతున్నాయి. 2 నెలలకెళ్ళి శ్రీశైలం గేట్లు, నాగార్జున సాగర్ గేట్లు ఎత్తే ఉన్నాయి, కానీ ఆడ మోటార్లు వస్తారు. ఇలా 18 సంవత్సరాల తర్వాత జూలై నెలలో మన కృష్ణానదిలో నీళ్లు వచ్చినాయి. ఎప్పుడు కూడా జూలైలో నీళ్లు రావు, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో వస్తాయి. 18 ఇయర్స్, 18 సంవత్సరాల తర్వాత మొదటిసారి జూలై నెలలో కృష్ణానదిలో నీళ్లు వచ్చినాయి. అయినా మీరు ఇప్పటిదాకా నింపలే. ఏఎంఆర్పి ప్రాజెక్ట్ కింద మరి ఎందుకు డిస్ట్రిబ్యూటరీలకు నీళ్ళు, చెరువులకు నీళ్ళు వదులుతలేరు? డిస్ట్రిబ్యూటర్ల ద్వారా చెరువులకు నీళ్లు ఎందుకు వదులుతలేరు? ఎందుకు ఇంకా ఏఎంఆర్పి కింద ఇబ్బంది ఉన్నది అని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా కల్వకుర్తి ప్రాజెక్టు ఒకటే మోటార్ నడుపుతుంది, 800 క్యూసెక్కులు. అక్కడ 3 మోటార్లు నడపాలి, 2400 క్యూసెక్కులు రోజుకు తీసుకోవాలి. కానీ ఒకటే మోటార్ నడుపుతుండ్రు, 800 క్యూసెక్కులే తీసుకుంటుండ్రు. నీళ్ళేమో సముద్రం పాలు, మనకేమో నీళ్ళు వస్తలేవు. అటు కల్వకుర్తి మోటార్లు నడపరు, ఏఎంఆర్పి ఎస్ఎల్బిసి ప్రాజెక్టు మోటార్లు నడపరు, ఇటు కాళేశ్వరం మోటార్లు నడపరు. ఎక్కడ చూసినా అట్లే. దేవాదులు కూడా అంతే చేసిండ్రు వరంగల్ జిల్లాలో. అరే మంత్రులు పోయినరు, phase 3 ఇనాగ్రేషన్ చేసిండ్రు. ఎప్పుడు పోయిన యాసంగి పంటలో మంత్రులంతా 5 మంత్రులు పోయినరు, దేవాదుల phase 3 ఇనాగ్రేషన్ అన్నారు. ఇప్పటిదాకా దేవాదుల phase 3 మోటార్లు నడుస్తలేవు.